తొలిసారి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి కలిసారట జీవిత రాజశేఖర్ ఏపీలో పవన్ కళ్యాణ్ యొక్క పాపులారిటీ చూసి మళ్ళీ ఆయన వెంట నడవడానికి వస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అంటే మెగా ఫ్యామిలీ పైన చాలా సార్లు టార్గెట్ చేసుకున్న జీవిత రాజశేఖర్ ఇప్పుడు మళ్ళీ మన ముందుకు వచ్చేసారు. సో పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటని నిలబెట్టుకుని మరి ఎంతో చక్కగా ప్రజల కోసం ముందుకు నిలబడినటువంటి సంగతి తెలిసిందే. సో దాదాపు ₹1,00,00,000 విరాళాన్ని మరి ప్రకటించారు తెలంగాణకు, అలాగే ఏపీకి. ముఖ్యంగా తన ఒక పంచాయతీకి మరి ₹1,00,00,000 చొప్పున ₹6 కోట్ల మొత్తంగా అయితే అందించిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం చెక్కు రాసి మరి చంద్రబాబు నాయుడికి అందించారు. ఈ విధంగా ప్రతి ఒక్క చోట సైతం ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ని చూస్తూ ఈ రోజు ఆయన సాధించినటువంటి ఈ అవకాశం అసలు మామూలుగా లేదని తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది. పవన్ కళ్యాణ్ తో మరి మమేకం అవడానికి, జనసేన పార్టీతో కలవడానికే పవన్ కళ్యాణ్ ని కలిసారట జీవిత రాజశేఖర్. మెగా ఫ్యామిలీతో విభేదాలున్న తర్వాత కలిసిపోయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వల్ల మరి తన కూతురు సీటుకి సంబంధించి కూడా సులభమైందని మధ్య చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి రాజకీయం చేయడానికి ముందుకొచ్చేశారు. సో జీవిత రాజశేఖర్ కి సంబంధించిన ఈ తాజా వార్త తెలిసి అభిమానులు సైతం ఎప్పటికైనా సరే అది ఆయన దగ్గరకు రావాల్సిందే అంటూ చెప్తున్నారు. అంతేకాకుండా జీవిత రాజశేఖర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క క్యాపబిలిటీ, ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం గానే కాకుండా మరి ఎంతో మంది పేదలకి అండగా నిలబడడం చాలా మంచిదంటూ మెచ్చుకుని జనసేనలోకి చేరబోతున్నారట జీవిత రాజశేఖర్.